జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నా. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ నుండి భారీ ర్యాలీ. శ్రీ బాలమానసాదేవి సహిత దేవాలయానికి భూమి పూజ. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంత్రి పొంగులేటికి పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన ఆరెంపుల గ్రామస్తులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో ఈరోజు మాఘ పంచమి సందర్భంగా నాగాయలంక మండలం బావదేవరపల్లె గ్రామంలో వెంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మా గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లోని 6, 7, 8, 9 క్లాస్ స్టూడెంట్స్తో సమూహంగా సరస్వతీదేవి పూజ జరిపించారు. స్టూడెంట్స్కి సరస్వతీదేవి పుస్తకం, పెన్నులు మరియు ప్రసాదం అందజేశారు. వీరితో పాటు గ్రామ సర్పంచ్ మండలి ఉదయ్ భాస్కర్, సతీమణి మండలి స్వర్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇట్లు ఆలయ ధర్మకర్త పుషడపు నిరంజనరావు మరియు భక్త బృందం పాల్గొన్నారు. ఈరోజు మాఘ పంచమి సందర్భంగా సరస్వతీదేవికి మా హై స్కూల్లో పునావాళ్ళతో పూజలు చేయించి ఈ సంవత్సరం హై స్కూల్ 100% పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాను. దానికి మాస్టర్లు అందరూ సహకరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ మండలం పులిగడ్డలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి 2 దొంగలు తాళాలు పగలగొట్టి దేవాలయంలో చొరబడ్డారు. గర్భాలయంలో వెండి మకర తోరణం, వెండి కిరీటం అపహరణకు పాల్పడ్డారు. ఉదయాన్నే చోరీ జరిగిన విషయం అర్చకులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అవనిగడ్డ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏవీ ఇన్ఫ్రాఫరైడ్ అపార్ట్మెంట్ వాసులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలువురు మాట్లాడుతూ గతంలో ఉన్న అసోసియేషన్ సభ్యులు కొంతమంది తమ స్వార్థాల కోసం మిగతా వారిని ఇబ్బంది పెడుతూ అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అపార్ట్మెంట్ వాసులందరూ ఏకమై పాత అసోసియేషన్ను రద్దు చేస్తూ కొత్త అసోసియేషన్ను ఫామ్ చేస్తున్నామని వారు తెలియజేశారు. అలాగే పాత సెక్యూరిటీ వాళ్లే కొనసాగిస్తారని తెలిపారు. 210 ఫ్లాట్స్ ఉంటున్నాము ఏవి ఇన్ఫో ప్రైడ్లో. కాకపోతే అసోసియేషన్ వాళ్ళు ప్రస్తుతం 18 మంది ఉండాల్సింది వాళ్ళు ఒక 12 మందే ఉండి వాళ్ళతోటి కనీసం మమ్మల్ని రెసిడెంట్స్ అనే మాకు ఒక గౌరవం కూడా లేకుండా ఈ రోజున ఇప్పుడు మేము దాదాపుగా 150 మంది ఇక్కడ ఉన్నాము. మా ఎజెండా ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళని తీసేయాలి, కొత్త సెక్యూరిటీని పెట్టాలి అని పాత అసోసియేషన్ పట్టుబట్టింది. కాకపోతే మేము వాళ్ళ మీద ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, అందరినీ సంప్రదించి తీసుకోండి ఈ నిర్ణయం అన్నదానికి వాళ్ళు ఏకపక్షంగా వేరే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారే తప్ప మాతో ఏం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికోసం మేము ఇక్కడ అందరం సమావేశమై ఎడాక్ కమిటీ ఫామ్ అయ్యి మేము వాళ్ళని డిజాల్వ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. మేము గత 2-3 నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు బేసిక్గా సెక్యూరిటీ వాళ్ళ గురించి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి అసలు 2 months ముందు ఎవరికైనా మన దగ్గర పనిచేసే వాళ్ళకైనా 2 months ముందు నోటిఫికేషన్ ఇచ్చి పంపిస్తాము. అలా కాకుండా వాళ్ళకి 9 రోజులలో మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని పంపించేస్తున్నారు. దానికందరికీ మేమందరం ఇంతమంది ఓనర్స్ అందరము వాళ్ళే కావాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు వస్తే మేము నమ్మలేం. వీళ్ళు మాకు గత 12 ఏళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మీద మాకు బాగా నమ్మకం ఉంది. మాకు వీళ్ళే కావాలి అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము. దయచేసి ఈ సెక్యూరిటీ వాళ్ళని కొనసాగించాలని మా అందరూ అభిప్రాయం. టోటల్ ఎంతమంది మేడం ఫ్లాట్స్ ఓనర్స్ ఎంతమంది? 210 ఫ్లాట్స్ అండి ఇక్కడ టోటల్గా. ఇక్కడ మాక్సిమం మెజారిటీ 110 మెంబర్స్ వరకు ఉన్నారు. సెక్యూరిటీ ఎంతమంది? సెక్యూరిటీ 7 మెంబర్స్ ఉన్నారండి.
వేరే వాళ్ళని తీసుకొస్తే మాకు కష్టమవుతుంది. సెక్యూరిటీ వాళ్ళు ఎవరో తెలియక ఏం చేయక ప్రాబ్లమ్స్ అవుతుందండి. సో మాకు నమ్మకంగా ఉన్న ఈ సెక్యూరిటీ వాళ్ళను మేము ఎప్పుడు చూసిన ఫేసెస్, మాకు వీళ్ళందరూ అలవాటైన వాళ్ళు, పిల్లలతో ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం వీళ్ళే కావాలి అని మా అజెండా. అంతే. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, కాకపోతే అవన్నీ చెప్పేంత టైం ఇప్పుడు మీడియాకి లేదు. మాకు పెద్ద లిస్టే ఉంది సార్. మెయిన్ ఇష్యూ సెక్యూరిటీ. తీసుకునే డిసిషన్స్ని బట్టి మేము బయటకు రావాల్సి వచ్చింది, రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న మా సీనియర్ సిటిజన్లందరూ కూడా ఈరోజు ఎంతమంది వచ్చారో రేపు కూడా ఇదే విధంగా ఈ కమిటీని మాత్రం రిజర్వ్ చేయాలి. తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ఈ కొనసాగుతున్న కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఓనర్స్ అందరూ, వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ఓనర్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పటికీ 128 సంతకాలు అయినాయి. ఇంకా చాలామంది మరి వృత్తిరీత్యా, వాళ్ళు ఉద్యోగరీత్యా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోన్లో తమ సంఘీభావాన్ని మరి తెలియజేశారు. కాబట్టి ఈ క్షణం నుండి కొనసాగుతున్న కమిటీ రద్దుపరచనైనది. టెక్నికల్గా మరి రేపు ఈ విషయాన్ని ఇప్పుడు తీసుకున్న ఏకపక్ష ఈ నిర్ణయాలు తీసుకుంటున్న కమిటీని రద్దు చేశామన్న విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ, లావాదేవీల కోసం మరి బ్యాంకులో కానీ రేపు ఉదయము ఇక్కడ నుంచి మరి తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి పాత కమిటీ రద్దయింది. మరి తదుపరి ఇదే విధంగా అందరం సమన్వయంగా కూర్చొని మరొక కమిటీని ఎన్నుకొని సామరస్యంగా అందరి అభిప్రాయం మేరకు భవిష్యత్తులో ఈ ఏవీ ఇన్ఫో ప్రైవేట్ను ముందుకు తీసుకుపోవాలనే నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఆ విషయాన్ని మీకు ధృవపరుస్తున్నాము. మీకు కావాలంటే హార్డ్ కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 128 సంతకాలు అయినాయి. ఇంకా చాలామంది తమ సంఘీభావాన్ని మాకు తెలియజేశారు. కాబట్టి మేమందరం ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రకటిస్తున్నాం, పాత కమిటీ రద్దు అయింది. రేపటి నుంచి టెక్నికల్ కోసం అని ఏమేమి ప్రాసెస్ జరగాలనో అదంతా చేసి మరొక కొత్త కమిటీని ఎన్నుకొని సమర్థవంతంగా అందరి ఆమోదయోగ్యంగా అందరితో చర్చించి ఏవీ ఇన్ఫో ప్రైవేట్ను ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. దయచేసి ఇది గమనించాలని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు. వీటిని మేము పరిగణలోకి తీసుకోవడం లేదు, మరి వారిని కొనసాగించలేం. కాబట్టి పాత సెక్యూరిటీయే కొనసాగుతుందని కూడా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలలో ఏకగ్రీవ తీర్మానంలో కూడా పాత సెక్యూరిటీని, ఎందుకంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో అందరికీ సెక్యూరిటీ ముఖ్యం. కాబట్టి గత 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళు మాకు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మేము వాళ్ళకి సర్ది చెప్పుకొని వారినే కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని కూడా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాం. 8 సంతకాలు ఇప్పుడు మేము సమావేశంలో తీసుకున్నాము. ఇంకా చాలామంది 20-30 మంది ఫోన్లు చేశారు. కొందరు లాక్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సమాచారం చేసి మెజారిటీ నిర్ణయం దాదాపుగా అందరూ ఓకే అంటే ఒక 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు సంఘీభావం తెలిపారు. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మేమంతా కంప్లీట్ చేసి రేపు అధికారికంగా పోలీస్ స్టేషన్లో కానీ బ్యాంకులో కానీ ఇచ్చేసి మేము ఆ తదుపరి కార్యక్రమాలు తీసుకుంటాం. మీ రాక మాకెంతో సంతోషం. మంత్రి పొంగిలేటి ఆరెంపుల గ్రామస్తులు పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం రూరల్ థ్యాంక్ యూ సార్ మా ఊరు వచ్చినందుకు అంటూ ఒక్కొక్కరు ఒక్క పూల బొకేతో ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనకు వచ్చిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. మీ రాక మాకెంతో సంతోషం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అది చూసిన మంత్రి పొంగిలేటి మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కలిసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన పలువురు లబ్ధిదారుల స్థలాలను పరిశీలించారు. కాపీ మెసేజ్ పని మరిగాలి కదనే అబ్బాయి ఉన్నాడా గబగబ కట్టమని
ఇక్కడ చూడాలి. మీ బాబు గారు ఎత్తుకున్నాడుగా అందరం పడతారు. మనం పడ్డ మీ బాబు గారు పడతారు. కింద కనండమ్మా, పైకి కింద కనండి. అవి నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయాన్ని మిగిల్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంజు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం పక్షపాతాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కక్షపూరిత వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామి రాష్ట్రాలకు దక్కాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహాచారి, అనుముల ఉషన్న, జుబేదా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరమేశ్వర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏవైతే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయో మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం జరిగింది. ఇది ఎక్కడే అన్యాయం చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరి తరఫున కోరుతున్నాము. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము విద్య కానీ, రవాణా కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, ఇది టెలికాం కానీ వీటికి నిధులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము నిధులు తక్కువ కేటాయించడము ఇది అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాను. అదే కాకుండా సంక్షేమం అంటే ఇదేనని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మన ఆదిలాబాద్ జిల్లాలో మన ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది కూడా ఒక్కటి రాలేదు. మన ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి 2-0 లభించడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని గెలిపించినా కూడా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా నిధులు లేకపోవడము వాళ్ళ విఫలానికి నాంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే నిధులు మన తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యలేదో అదే విధంగా వచ్చే వరకు కూడా మేము శాంతియుత పోరాటం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదే కాకుండా మన తెలంగాణ కేంద్ర మంత్రి వారిలో అయిన కిషన్ రెడ్డి గారు కానీ, మన బండి సంజయ్ గారు కానీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫున, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ బాల మానసాదేవి సహిత ద్వాత్రిమార్గ అనపతి దేవాలయానికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులకు ఘనంగా సన్మానం చేశారు. సంజయన్న ఇంద్ర అందరికీ 2 సార్లు నేనే పంపించేది. ప్రతిసారి 2 అన్నాడు.
టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీసు నుండి భారీ ర్యాలీ తీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదించారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బడ్జెట్ ఆదిలాబాద్ నుండి కేంద్రానికి ఎంత వెళ్లింది, బయదులుగా కేంద్రం ఆదిలాబాద్ కు తిరిగి ఏమిచ్చిందో బహిరంగంగా చర్చకు తాను సిద్ధమని, ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే సిద్ధమా అని ప్రశ్నించారు. బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో ఇక్కడ ఆ పార్టీ నుండి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మండిపడ్డారు. జిల్లా ప్రజలు మంచి జరుగుతుందని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కనీసం ఒక పనికి కూడా నిధులు తేలేదన్నారు. ఫెయిల్యూర్ కి నైతిక బాధ్యత వహించి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పటేల్, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మా సంతోష్ రామ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, బేలమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజల్లా ఖాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2025-26 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆదిలాబాద్ జిల్లాకు చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే లైను, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైను మంజూరు కాలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ CCIని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీతో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినటువంటి పాయల్ శంకర్, గొడం నగేష్ని ప్రజలు గెలిపిస్తే ప్రజల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. విమానాశ్రయాన్ని తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక చిల్లి గవ్వ కూడా విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించలేదు. ఒక చిల్లి గవ్వ కూడా, ఒక పైసా, నయా పైసా కూడా ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేటాయించలేదు. CCI ఫ్యాక్టరీని తెరిపించడానికి ఒక చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. ఆదిలాబాద్కు గుండు సున్నా, గాడిద గుడ్డిచ్చింది బీజేపీ బడ్జెట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను, యావత్ తెలంగాణ ప్రజలను వంచినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ ముక్త కంఠంతో ఈ బడ్జెట్ను తెలివిలేని, నీతిమాలిన బడ్జెట్ కింద లెక్కగట్టి బడ్జెట్ ప్రతుల్ని బహిరంగంగా కాలబెట్టడానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాఖ పిలుపిచ్చింది. బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. ఇప్పుడు మాట్లాడమనండి, ఎమ్మెల్యే, ఎంపీలు మీ ముఖం ఏడ పెట్టుకుంటారు, మీ తలకాయ ఏడ పెట్టుకుంటారని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. నిరంతరం కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబోళ్ళ, పేదోళ్ళ రక్తం దాగేటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలా. ఈ బడ్జెట్ మీద ఆదిలాబాద్ ప్రజలు మీకు తగిన శాస్తి చేస్తారు, మీకు గోరీ కట్టడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా బడ్జెట్ని రివైజ్ చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి CCI ఫ్యాక్టరీని పునర్ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ని తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విమానాశ్రయానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బుల్ని తక్షణం కేటాయించాలని బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి దాటేయడం, దొంగ మాటలు చెప్పడం, కల్లి బొల్లి కబుర్లు చెప్పడం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటే. 11 సంవత్సరాలుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలుగబెట్టింది ఏమీ లేదు. ఆదిలాబాద్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దొంగల ప్రభుత్వాన్ని, ఈ దోపిడీదారు ప్రభుత్వాన్ని, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేంత వరకు కూడా ఆదిలాబాద్ ప్రజలు విశ్రమించద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ. SC, ST, BC మైనారిటీలను
హక్కున చేర్చుకొని వాళ్ళకి ఇండ్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకు పింఛన్లు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూమి లేని నిరుపేదలకు 12 సంవత్సరానికి 12,000 ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,300 రూపాయల గ్యాస్ ఇస్తే దాన్ని 500కు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 54,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఒకటే సంవత్సరంలో జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీజేపీ చేసుకోవడం చెప్పడానికి ఏముంది? ఎక్కడ ముఖం పెట్టుకుంటావు? పాయల్ శంకర్ ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? గొడం నగేష్ ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా మీ మోసపూరితాన్ని, మీ మోసాన్ని ఆదిలాబాద్ ప్రజలు గమనించారు. తప్పకుండా ప్రజా కోర్టులో ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు, ఎంపీ గొడం నగేష్ కు శిక్ష తప్పదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల వస్త్రాలు ధరించి ఈ మోసపూరిత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తమ నిరసనని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శాంతియుత నిరసనలు తెలియజేస్తూనే ఎక్కడికక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో నిరసనలతో అట్టుడికి ఆదిలాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆదిలాబాద్కు నిధులు కేటాయించేంత వరకు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించేంత వరకు మన పోరాటాన్ని ఆపవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పురపాలక సంఘ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బుధవారం మార్కెట్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఒక షాపు తీసుకున్న వ్యక్తి 2 షాపుల్లో వారి హోటళ్లు నడపడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులను తీవ్రంగా మందలించారు. అధిక మొత్తంలో వారి వద్ద నుండి బకాయిలు రాకపోవడంతో వెంటనే మొండి బకాయిలను వసూలు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారి భోజనం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించకపోవడంతో నిర్వాహకులను మందలించారు. ఎలా చూస్తావు? ఏం చేస్తున్నాడు? డబ్బులు చూస్తే బాకీ ఎంత, అది వాడుకునేది 2 షాపులు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎవరి పేరు తెలిసారండి? అసలు ఎందులో పాడింది ఎవరు? మరి నువ్వు 2 షాపులు సరే, ఒకే షాపులు అంత లెవెల్ వాడుకుంటున్నావు, 2 చూస్తే ఇప్పుడు తక్కువ. 10 చెప్తున్నాం సార్, అప్పటికే వేయొద్దని చెప్పాము. అన్నం బాగుందా? మీరేం చేస్తున్నారు? బోండాలా? రోజు ఇక్కడ తింటుంటారా? తినండి, ఏం తప్పేం లేదే. రోజు తింటుంటారా? జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ విద్యాసాగర్ పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ బిఆర్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గొడుగు సంజీవ, పత్తిర నరసింహ, పెండ్యాల జంగయ్య, పెరుమల రవీందర్, నిమ్మల మోహన్ ప్రసాద్, రాఘవేంద్ర ఆయనను కలిసి సాల్వా బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు.
సార్కు మరి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మేము సార్కు సర్వతో సన్మానం చేస్తున్నాం. మరి సార్ గిట్ట మాకు కొంచెం సహకరించాలని కోరుచున్నాం. తప్పకుండా విషయంలో సార్గా ఎలాంటి సహాయ సహకారాలు నిబంధనలకు లోబడి ఎలాంటి సహకారాలు చేస్తాం. నిబంధనలు అతిక్రమించకుండా, ఎందుకంటే అందరూ కూడా అదే అంటున్నారు. మీరు వచ్చారు సార్, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రయత్నిస్తారు అందరికీ న్యాయం చేయాలి. మేము సంతోషం వ్యక్తం చేసాం సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్మెంట్ ఇచ్చినాం మీరు అయినందుకు. ఓకే, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్లో వసంత పంచమి సరస్వతి దేవి పూజలు ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయుడు నాగరాజం. పటాన్చెరు పట్టణం గౌతమ్ నగర్ సీతారామ వెంచర్లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగరాజు వారి తోటి ఉపాధ్యాయులతో కలిసి వసంత పంచమి సరస్వతి దేవి పూజను విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ వసంత పంచమి సరస్వతి దేవి శుభాకాంక్షలు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 16 సంవత్సరాల నుండి సరస్వతి అమ్మవారి పూజలను ఘనంగా నిర్వహిస్తాం. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యక్షంగా అలంకరించి గణపతి పూజ, నవగ్రహ పూజ, శ్రీ సూక్తం, విశేష పంచామృత అభిషేకాన్ని నిర్వహించాం. ఇక చిన్నారులకు పలకలిస్తూ వారి తల్లిదండ్రులతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగరాజం, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా ప్రతి సంవత్సరము విద్యార్థులకి అక్షరాభ్యాసం చేయిస్తాము. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పేరెంట్స్ దగ్గర నుండి లోకల్ కాలనీల నుంచి బాగా ఎక్కువ పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మా స్కూల్ వసంత పంచమి అంటే పేరెంట్స్ చాలా ఇష్టపడతారు. సో పూజ చేయించి తర్వాత వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి అక్షరాభ్యాసం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఇది గత 16 సంవత్సరాల నుంచి మాకు ఆనవాయితీగా వస్తుంది. స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇట్లాగనే పూజ చేయించుకుంటూ అక్షరాభ్యాసం చేసుకుంటాము. పేరెంట్స్ చాలా ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటారు. ఈరోజు కూడా చాలామంది పేరెంట్స్ వచ్చారు. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. పాపం చాలామంది డ్యూటీస్లో కొంచెం ఉన్నారు. సో సాయంత్రం వరకు పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారు. ఇట్లా ప్రతి సంవత్సరము ఆ మాత దయ వల్ల మా పిల్లలందరికీ మంచి చదువులు, మంచి ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నా. కంది శ్రీనివాసారెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ నుండి భారీ ర్యాలీ. శ్రీ బాలమానసాదేవి సహిత దేవాలయానికి భూమి పూజ. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంత్రి పొంగులేటికి పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన ఆరెంపుల గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.